షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు బిగ్ అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్లో మార్పులు చేస్తూ కూడా శుక్రవారం సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రధానంగా పండుగల దృష్ట్యా ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని కూడా అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పేపర్ 2A అండ్ సివిక్స్ పేపర్ 2 పరీక్షలు జరగాల్సిందే. బట్ ఆ రోజు హోలీ పండగ కావడంతో ఈ పరీక్షలను మార్చి 4వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అలాగే మార్చి 20వ తేదీన జరగాల్సిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 అండ్ లాజిక్ పేపర్ 1 పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఆ రోజు రంజాన్ పండుగ ఉండడంతో ఈ పరీక్షలను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఈ 2 తేదీలో మార్పులు మినహా మిగిలిన అన్ని పరీక్షలు పాత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని బోర్డు అయితే క్లారిటీ ఇచ్చింది. విద్యార్థులు గమనించాల్సింది ఇక్కడ ఏంటి అంటే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు గతంలో అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఇది తాత్కాలికమైన షెడ్యూలేనని, పర్వదినాల నేపథ్యంలో మార్పులు ఉండొచ్చని కూడా ప్రకటించడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 2026 సెలవుల జాబితాలో మార్చి 3న హోలీ, 20న రంజాన్ ఉండడంతో అందుకు అనుగుణంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసి రివైజ్డ్ టైం టేబుల్ అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ మార్పులను గమనించి తమ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు.